హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒక మంచి స్నాక్స్ రెసిపీ అయితే చేశాను. పిల్లలకి స్వీట్గా, క్రిస్పీగా, లేయర్గా చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంటాయి. ఈ విధంగా పిల్లలకు కనుక చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగుందో. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. షాపులో కొనకుండా పిల్లలకి మనము ఈ విధంగా చేసి పెడితే చాలా బాగా తింటారు. చూడండి ఎంత బాగుందో. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు ముందుగా ఒక కప్పు నిండా అయితే మైదా తీసుకున్నాను. ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మైదాని ఇందులోకి వేసుకోవాలి. నేను ముందుగానే జల్లించుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాము. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్ల అంతా వేసుకుందాము. వేసుకొని ఒకసారి బాగా మనకి కలిసే వరకు కలుపుకోవాలి. కొద్దిగా ఒక చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకుందాము. కొద్దిగా చూడండి, చాలా చిటికెడంతా ఎంత ఉందో చూడండి. కొద్దిగా వేసుకున్నాను. ఒకసారి అంతా మనకి నెయ్యి అంతా పిండిలో కలిసే వరకు బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే పిండికి బాగా నెయ్యి పట్టుకుంటుంది. స్వీట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు. మనం ఇలా ఉండ చేసుకుంటే ఉండలా రావాలి. అప్పటి వరకు నెయ్యి బాగా కలిసే వరకు అంతా కలుపుకుందాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా అయితే రావాలి. చూడండి ఎంత బాగా ఇలా ఉండ పట్టుకుంటే ఉండలా రావాలి. అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత ఇందులో కొద్దిగా మనం వాటర్ వేసుకుంటూ చపాతీ పూరి పిండి ఉంది కదా, ఆ విధంగా అయితే కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. ఒక్కసారి వేసుకోకుండా కొద్దిగా ఇలా చల్లుకుంటూ కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోవాలి. ఎక్కువ స్మూత్గా అయితే ఉండకూడదు. గట్టిగా కలుపుకుందాము. పూరి పిండి కంటే కొద్దిగా గట్టిగా ఉండాలి. అప్పుడే మనకి క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఇంకొద్దిగా వేసుకుందాం. చూడండి ఇంకా పొడిగా ఉంది కదా. ఇంకొద్దిగా వాటర్ వేసుకుందాం. వేసుకొని గట్టిగా కలుపుకుందాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి. ఎక్కువ గట్టిగా ఉండకూడదు, ఎక్కువ మెత్తగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. చూడండి, ఇలా వేలు పెడితే ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు నాననిద్దాం. మూత పెట్టేసేద్దాం. ఇప్పుడైతే మనం షుగరు పాకం పట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. అడలపాటి గిన్నె. నేను ఈ గిన్నె నిండా మైదా తీసుకున్నాను కాబట్టి అదే గిన్నెతో కప్పుతో సగం అయితే చక్కెర తీసుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెర అంతా ఇందులో వేసుకొని ఇందులో పావు కప్పు అంతా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి వాటర్ కూడా వేసుకుంటున్నాను. చూడండి, అరకప్పు చక్కెరకి పావు కప్పు వాటర్ వేసుకొని బాగా మనకి లేత పాకం వచ్చే వరకు పాకం పట్టుకుందాం. మంచి లేత పాకం వచ్చే వరకు కలుపుకుంటూ బాగా మనము షుగర్ పాకం అయితే పట్టుకోవాలి. లేత పాకం వస్తే సరిపోతుంది మనకి. ఎక్కువ పాకం కూడా అవసరం లేదు. చూడండి, మరగడం అయితే స్టార్ట్ అయింది కదా. ఇంకా షుగర్ కూడా కరగలేదు. చూడండి, ఇంకొద్దిగా షుగర్ అంతా కరిగి కొద్దిగా మనకి లేత తీగ పాకం అయితే రావాలి. ఇంకా ఒక్కసేపు మరగనిద్దాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా వస్తే సరిపోతుంది లేత పాకం. చూడండి, జిగురుగా చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మనకి ఇలా అనుకుంటే జిగురుగా వస్తే సరిపోతుంది. ఇంకొక ప్లేట్లో కూడా వేసి చూపిస్తాను. చూడండి, ఇలాంటి ఒక చిన్న ప్లేట్లో కనుక వేసుకునే విధంగా చూడండి, కొద్దిగా ఇలా తిక్కుగా అయితే ఉండాలి. మనకి ఆయిల్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండాలి. ఎక్కువ పలచగా కారిపోకుండా ఈ విధంగా ఉంటే మనకి కోటింగ్ బాగుంటుంది. ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా ఒక 1/2 స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకోవాలి. కొద్దిగా 1 స్పూన్ అంతా నిమ్మరసం వేసుకోవాలి. ఎందుకంటే క్రిస్టల్గా అవ్వకుండా ఉంటుంది. ఒక 2-3 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసుకొని పక్కన ఉంచేసుకుందాం. షుగర్ పాకం మీద అయితే మూత పెట్టేసి పక్కన ఉంచేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి పిండి చూద్దాము. చూడండి ఎంత బాగుంది, ఎంత స్మూత్గా అయిందో. ఈ విధంగా ఉండాలి. ఇంకొకసారి బాగా మర్దన చేసుకోవాలి పిండిని. ఒకసారి మర్దన చేసుకొని ఈ విధంగా చూడండి ఎంత బాగా అయితే ఉందో స్మూత్గా.
అందుకే మనం ముందాడే కొద్దిగా గట్టిగా కలుపుకుంటే నానిన తర్వాత కొద్దిగా ఈ విధంగా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ పిండిని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న బౌల్లో అయితే నేను ఒక 2 స్పూన్ల మైదా అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని క్రీమ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాము. కావాల్సింటే మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కొద్దిగా నెయ్యి వేసుకొని విధంగా కలుపుకొని క్రీమ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా క్రీమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రీమ్ని కూడా పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడైతే మనం పిండిని పూరీలాగా ఒత్తుకుందాం. ఇప్పుడు పిండి తీసుకొని మనం చిన్న చిన్న పూరీలు చేసుకుంటాం కదా, ఆ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని కొద్ది కొద్దిగా మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఈ గిన్నెలోనే వేసుకుందాము. కాల్చుంటే చాకుతోనే కట్ చేసుకోవచ్చు. అన్ని విధంగా చేసుకోవాలి. చూడండి, అన్నీ అయితే చిన్న చిన్న ఉండల్లాగా చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని బాగా ఇలా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. అన్ని విధంగా చేసుకుందాము. లోపల హెయిర్ బబుల్స్ లేకుండా బాగా చేసుకోవాలి. అన్ని విధంగా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే కింద కొద్దిగా పొడిపిండి వేసుకొని పూరీలా ఒత్తుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ కాకుండా. మరి ఎక్కువ మందంగా కాకుండా ఎక్కువ పలుచగా కాకుండా మీడియంగా ఈ విధంగా పూరీలా ఒత్తుకోవాలి. అన్ని వైపులా కరెక్ట్గా వచ్చేటట్లు చేసుకోవాలి. ఒక పక్క లావుగా ఒక పక్క పలచగా అయితే అట్లా చేయకూడదు. ఎక్కువ పలచగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి. చూపిస్తాను. చూడండి, ఈ మందంలో అయితే ఉండాలి. ఇంకా ఎక్కువ పలచగా ఉండకూడదు, ఎక్కువ మందంగా ఉండకూడదు. ఇలా చేసుకున్న ఈ పూరీని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు చాకు తీసుకొని మనం కట్ చేసుకోవాలి. పైన కింద వదిలేసి మధ్యకి ఇలా కట్ చేసుకోవాలి. సైడ్ మాత్రం వదిలేసుకోవాలి, కింద పైన వదిలేసుకొని మధ్యలో వరకే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా చేసుకోవాలి. సైడ్లో లాస్ట్ వచ్చే వరకు ఇలాగే కట్ చేసుకోవాలి. కట్టర్ ఉంటే కట్టర్తో అయినా కట్ చేసుకోండి, చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. మధ్యలోనే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం క్రీమ్ చేసుకున్నాం కదా, క్రీమ్ వేసుకుందాము. క్రీమ్ని వేసుకోవాలి, చుట్టూరా ఫుల్ వేసుకొని అప్లై చేసేసుకోవాలి. అంత విధంగా అప్లై చేసుకున్న తర్వాత అంత ఒకసారి ఇలా దగ్గరికి తీసుకోవాలి. చూడండి, ఇలా అటు ఇటు పోకుండా లైన్గా ఇలా తీసుకోవాలి. క్లియర్గా చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా తిప్పుకోవాలి. చూడండి, ఈ విధంగా తిప్పుకొని ఇది ఎలా ఉంచుకోవాలి. ఇది ఎలా ఉంచుకొని కొద్దిగా అంటించుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఒకసారి మనం కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనం ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి. అలా విడిపోకుండా కొద్దిగా ఎక్కువగా కాకుండా లైట్గా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక పక్కన అయితే ఉంచుకుందాము. అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి కూడా తీసుకొని ఇది కూడా అలాగే చేసుకుందాము. ఇది కూడా అలాగే రుద్దుకోవాలి. సేమ్ మనం ఫస్ట్ ఎలా చేసామో అలాగే చేసుకోవాలి. చూడండి, సేమ్ ఇది కూడా అలాగే చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి చూపిస్తాను. ఇక్కడ వదిలేసేయాలి, పైన కింద వదిలేసి మధ్యలో మాత్రం కట్ చేసుకోవాలి. సన్నలుగా రావాలి. అన్నీ వరుసగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. చూడండి, అంత అయితే కట్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ క్రీమ్ వేసుకోవాలి. చేతితో అయినా వేసుకోవచ్చు, బ్రష్తో అయినా వేసుకోండి. నేను స్పూన్తోనే వేసేస్తున్నాను.
అంతా వేసేసుకొని మళ్ళీ ఇది కూడా ఇలాగే అంతా ఇలా దగ్గరికి చేసుకోవాలి. ఈజీగానే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి అంతా ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా మళ్ళీ సేమ్ ఇది కూడా ఇలాగే తిప్పుకోవాలి. తిప్పేసుకొని ఇప్పుడు ఇక్కడ కొద్దిగా వాటర్ కూడా అంటించుకోవచ్చు. ఒకవేళ ఊడిపోతుందని డౌట్ ఉంటే చూడండి కొద్దిగా వాటర్తో ఈ విధంగా తడుపుకొని ఇలా వేసుకోవాలి. రెండు వైపులా కొద్దిగా వాటర్ వేసుకొని అంటించుకోవాలి. చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో. అంతే మళ్ళీ ఇది కూడా కొద్దిగా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. అన్నీ అయితే చేసేసాను. కొన్ని ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడైతే ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వకూడదు, కొద్దిగా మిల్లిమింటుగా హీట్ అవ్వాలి. చూడండి ఈ విధంగా హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటి ఇందులోకి వేసుకోవాలి. ఎక్కువ హీట్ అవ్వకూడదు. ఇలా వేగలోనే చిన్న బబుల్స్ రావాలి. మనకి ఎన్ని పడతాయి అన్ని వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 వేసాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తిప్పుకుందాం. ఎక్కువ హైలో పెడితే మాడిపోతాయి. చూడండి మంటని మీడియంలో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలి. అన్నీ ఒక్కొక్కటి తిప్పుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి ఇంకా అయితే కలర్ రావాలి. ఇప్పుడిప్పుడే కలర్ కొద్దిగా చేంజ్ అవుతుంది. మంచి కలర్ అయితే రావాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము. చూడండి చూడటానికి కూడా ఎంత బాగున్నాయో. మంటని మీడియంలోనే పెట్టుకోవాలి. హైలో అయితే అస్సలు పెట్టకూడదు. పైన ఫ్రై అవుతాయి, లోపలైతే అస్సలు ఫ్రై అవ్వవు. ఇలాగే నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయింది. ఇలాంటి మంచి కలర్ అయితే రావాలి. చూడండి లేయర్గా ఎంత బాగుందో. ఈ విధంగా రావాలి. కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాము. ఇంకా ఇంతకంటే ఎక్కువ కలర్ అయితే రాకూడదు. చూడండి అన్నీ అయితే తీసుకొని ఈ విధంగా వేడిగా ఉండేటప్పుడు మనం షుగర్ పాకం పట్టుకున్నాం కదా, ఆ పాకంలోకి అయితే వేసేసుకుందాం. చూడండి ఇప్పుడు మూత తీసుకొని షుగర్ పాకం ఒకవేళ మీకు కొద్దిగా చల్లగా అయిపోయినా కొద్దిగా మళ్ళీ వేడి చేసుకోవచ్చు. ఈ షుగర్ పాకంలోకి ఈ విధంగా వేసేసుకోవాలి. వేడిగా వేసుకుంటే షుగర్ పాకం కొద్దిగా బాగా పీల్చుకుంటుంది. ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ షుగర్ పాకం పట్టే వరకు కొద్దిగా ఎక్కువసేపు అయితే ఉంచితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి. ఎక్కువసేపు ఉంచకూడదు. ఒక 2 నిమిషాలు ఇలా ఉంచి పాకం కొద్దిగా పట్టుకున్న తర్వాత తీసేయాలి. అన్నీ తిప్పుకోవాలి. తిప్పుకొని ఒక 2 నిమిషాలు నానిన తర్వాత తీసేసేద్దాం. ఒక 2 నిమిషాలు ఇలాగే ఉంచుకోవాలి. ఇప్పుడైతే మిగతా ఉన్నాయి కదా అవి కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇంకా ఉన్నాయి కదా ఇవి కూడా అలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుందాము. కొద్దిగా ఫ్రై అవనిద్దాం. చూడండి ఇప్పుడు ఈ షుగర్ పాకంలో వేసినవి అయితే కొద్దిగా బాగా షుగర్ అయితే పీల్చుకునింది. ఈ విధంగా పీల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అయితే ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇంకా ఎక్కువసేపు కనుక ఉంచితే మెత్తగా అయిపోతాయి. తీసేద్దాం. చూడండి అయిపోయాయి. కాల్ చేశాను. అన్నీ ఎంత బాగున్నాయో. స్వీట్గా లేయర్గా చాలా బాగుంటాయి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. చూడటానికి కూడా ఎంత బాగున్నాయో చూడండి. ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలకి. నెలైనా పాడవు, అలాగే ఉంటాయి. చాలా బాగుంటాయి. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా అనిపించాయో నాకైతే కామెంట్లో తెలపండి.